మన మెగాస్టార్, మన టాలీవుడ్ కి అతిపెద్ద సూపర్ స్టార్. ఇప్పటికీ ఆయన సినిమా వస్తుందంటే చాలు థియేటర్స్ ఫుల్ అయిపోవడం ఖాయం. సరైన కథ పడాలే కానీ యాక్టింగ్ ఇరగదీస్తాడు అని మొన్న రిలీజ్ అయిన మణిశంకర్ వరప్రసాద్ సినిమా నిరూపించింది. అయితే ఇప్పుడు ఆయన బాబీ కొల్లి సినిమాతో నటిస్తున్నాడు. మొన్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పొల్లాచిలో కంప్లీట్ కూడా అయ్యింది. అయితే నిన్న డైరెక్టర్ బాబీ పొల్లాచి BTS వీడియో రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని ఖుష్ చేశాడు. తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 4 దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఆయన ఇప్పటికీ యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల రిలీజ్ అయిన సినిమాలతో మరోసారి తన స్టార్డమ్ను నిరూపించుకున్న చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న మెగా 158 చిత్రంతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి ప్రధాన కారణం గతంలో చిరంజీవి బాబీ కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా ఘన విజయం సాధించడమే. వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి ఈ కాంబినేషన్లో సినిమా వస్తూ ఉండడంతో సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిర్మాత వెంకట్ కె నారాయణ ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల తమిళనాడులోని అందమైన ప్రాంతమైన పొల్లాచిలో ఈ సినిమా మొదటి ప్రధాన షెడ్యూల్ను చిత్ర యూనిట్ పూర్తి చేసింది. అక్కడ చిత్రీకరించిన కొన్ని కీలక సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా చిత్ర బృందం ఒక ప్రత్యేక BTS వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సాధారణంగా ప్రేక్షకులు తెరపై కనిపించే సన్నివేశాలను మాత్రమే చూస్తారు. కానీ ఒక సన్నివేశం వెనుక ఎంత కష్టపడతారో, ఎంత ప్లానింగ్ జరుగుతుందో BTS వీడియోల ద్వారా తెలుస్తుంది. మెగా 158 BTS వీడియో కూడా అలాంటి అనుభూతిని కలిగించింది. ఈ వీడియోలో భారీ సెట్స్, వందలాది మంది సిబ్బంది కష్టపడుతున్న తీరు, ప్రతి షాట్ను ఎంతో జాగ్రత్తగా రూపొందిస్తున్న విధానం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా దర్శకుడు బాబీ కొల్లి ప్రతి సన్నివేశాన్ని ఎంత శ్రద్ధగా తెరకెక్కిస్తున్నారో ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది. ప్రతి ఫ్రేమ్ను ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించేలా రూపొందించాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. సినిమా నిర్మాణంలో ఉన్న గ్రాండియర్ ఈ వీడియోలో స్పష్టంగా కనిపించడంతో అభిమానుల్లో సినిమా స్థాయిపై మరింత నమ్మకం పెరిగింది. అయితే ఈ BTS వీడియోలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చిరంజీవి లుక్ను మేకర్స్ ఇంకా పూర్తిగా బయటపెట్టలేదు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగాస్టార్ గెటప్ను రివీల్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి మరింత పెరిగింది. మరోవైపు యువనటి అనస్వర రాజన్ పాత్రకు సంబంధించిన కొన్ని క్షణాలను వీడియోలో చూపించారు. ఆమె పాత్ర కథలో కీలకంగా ఉండబోతుందనే సంకేతాలు కూడా కనిపించాయి. అయితే ఈ BTS వీడియోలో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం మాత్రం దర్శకుడు బాబీ కొల్లికి సంబంధించిన ఒక ప్రత్యేక మూమెంట్. షూటింగ్ జరుగుతున్న సమయంలో చిరంజీవి ఒక భావోద్వేగ సన్నివేశంలో నటిస్తున్న దృశ్యాన్ని వీడియోలో చూపించారు. ఆ సమయంలో చిరంజీవి నటనను దగ్గరగా గమనించిన బాబీ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. మెగాస్టార్ తన పాత్రలో పూర్తిగా లీనమై నటించడాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయినట్లు కనిపించింది. అంతేకాదు ఆ సన్నివేశం పూర్తయిన వెంటనే బాబీ ఎంతో ఉద్వేగంతో అన్నయ్య జీవించేశారు అని స్పందించారు. ఈ ఒక్క మాట ఇప్పుడు అభిమానుల్లో వైరల్గా మారింది. దర్శకుడే ఇంతగా భావోద్వేగానికి గురయ్యారంటే సినిమాలో చిరంజీవి నటన ఏ స్థాయిలో ఉంటుందో అని అభిమానులు చర్చించుకుంటున్నారు. నిజానికి చిరంజీవి కెరియర్లో ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. యాక్షన్, కామెడీ, ఎమోషన్, డాన్స్, మాస్ ఎంటర్టైన్మెంట్ ఇలా ప్రతి అంశంలో తనదైన ముద్ర వేశారు. అయితే బాబీ కొల్లి ఈ సినిమాలో చిరంజీవిని ప్రేక్షకులు ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా చూపించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. BTS వీడియోలో దర్శకుడి స్పందన కూడా అదే విషయాన్ని సూచిస్తున్నట్లు కనిపిస్తుంది. పొల్లాచి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయిన తర్వాత చిత్ర బృందం హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ను ప్రారంభించింది. ఈ షెడ్యూల్లో కథకు అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా హీరో పాత్రను మరింత బలంగా చూపించే టాకీ పార్ట్స్ తో పాటు భారీ యాక్షన్ ఘట్టాలను కూడా ఇక్కడ చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. సినిమా కథ గురించి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి వివరాలు బయటకు రాకపోయినా ఇది పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో పాటు
కుటుంబ ప్రేక్షకులకు భావోద్వేగ సన్నివేశాలు కూడా ఇందులో ఉండనున్నాయని సమాచారం. ఇదే నిజమైతే మరోసారి చిరంజీవి అభిమానులకు పండగే అని చెప్పాలి. ఇప్పటికే రిలీజ్ అయిన BTS వీడియో సోషల్ మీడియాలో మంచి స్పందన అందుకుంటుంది. వీడియోలో కనిపించిన నిర్మాణ విలువలు, యాక్షన్ సన్నివేశాల స్థాయి, దర్శకుడు బాబీ అంకితభావం, చిరంజీవి నటనపై వచ్చిన స్పందనలు సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేశాయి. ప్రతి అప్డేట్తో మెగా 158 పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతూనే ఉంది. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేలా కనిపిస్తుంది. తాజాగా విడుదలైన BTS వీడియో సినిమాపై అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఇక మిగిలిన షూటింగ్ కూడా పూర్తయింది. ఈ భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే రోజు కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.